మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ వారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సింగరేణి కార్మికుల చిరకాల కోరికని నెరవేరుస్తూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు కార్మికులకు భరోసా కల్పించే కీలక పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామా భూములకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద బాధితులకు ₹1,00,000 వరకు నగదు రహిత చికిత్స అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మికుల చిరకాల కోరికను నెరవేరుస్తూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు కార్మికులకు భరోసా కల్పించే కీలక పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులకు ₹1,25,00,000 భారీ ప్రమాద బీమాను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు సైతం 40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ కారుణ్య నియామకాల కింద వారసుల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచింది. ఈ నిర్ణయంతో వయసు మీరి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న ఎంతో మందికి లబ్ధి చేకూరనుంది. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా భూములపై కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం కొన్ని నిబంధనలను ప్రభుత్వం తొలగించనుంది. సాదా బైనామా భూముల పరిష్కారానికి అమ్మిన వారి సంతకం, అఫిడవిట్ అవసరం లేకుండా ఇప్పటి వరకు ఉన్న కఠిన నిబంధనలను తొలగించనుంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు 9 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా త్వరలోనే వీటిని క్లియర్ చేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద బాధితులకు ₹1,00,000 వరకు నగదు రహిత చికిత్స అందించేందుకు సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమానికి తెలంగాణలోనూ అమలు చేసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఆరోగ్యశ్రీ వర్తించకపోయినా, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆయుష్మాన్ భారత్ కార్డులు లేకపోయినా సరే వాటితో సంబంధం లేకుండా చికిత్స అందించనున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు రోడ్డు ప్రమాదానికి గురైనా సరే వారికి కేంద్రం తెచ్చిన ఈ పథకం ద్వారా నగదు రహిత చికిత్స అందుతుంది. దీని అమలును రవాణా, పోలీసు శాఖలు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సకయ్యే ఖర్చును మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ భరిస్తుంది. ఇందుకోసం ముందుగా రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులను, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించారు. మొదట ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లోని 500కు పైగా ఆసుపత్రులకు ఈ పథకాన్ని లింక్ చేసే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. వైద్యారోగ్య శాఖ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 21వ శతాబ్దపు నాయకత్వానికి సంబంధించిన అంశంపై హార్వర్డ్ పరిధిలోని కెనడీ స్కూల్లో క్లాసులకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో భాగమయ్యారు. సీఎం పదవిలో కొనసాగుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఓ కోర్సు సర్టిఫికేట్ అందుకున్న సీఎం గా రేవంత్ రికార్డు సృష్టించారు. కేస్ ఎనాలిసిస్ సహా వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ లాంటి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కోర్సులో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి కేస్ స్టడీ విశ్లేషించి పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పించారు. క్లిష్టమైన పరిస్థితిలో ఎలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి, అనిశ్చిత పరిస్థితులను, అనుకోని మార్పులను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలపై అవగాహన పెంచుకున్నారు.
ధరణి వ్యవస్థలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే కేరళ కేంద్రంగా పనిచేసే సంస్థతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పేదలకు చెందిన ఇంచు భూమి కూడా అక్రమార్కులకు దక్కకుండా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ప్రతి రైతుకు భూదారిచ్చే ఆలోచనతో ఉంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా నక్షాలు లేని 413 గ్రామాల్లో తొలి విడత సర్వే చేయనున్నారు. భూ సమస్యలు పరిష్కరించే అధికారం కలెక్టర్ కు మాత్రమే పరిమితం చేయకుండా డీసెంట్రలైజ్ చేశారు. దీనివల్ల చాలా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయంటున్నారు. పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఏపీ నుంచి ఎంపికైన ప్రముఖులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వాళ్లందరి పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలు, అంకిత భావాన్ని గుర్తించి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేశారని సీఎం తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తిరిగొచ్చాక పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులను ఘనంగా సన్మానించనున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప మార్గమే పర్యాటకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ పర్యాటక దినోత్సవం రోజున టూరిస్టులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పర్యాటక రంగం ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, ప్రాంతీయ అభివృద్ధి, జాతీయ ప్రతిష్ట, ప్రకృతి సంరక్షణకు ఎంతో తోడ్పడుతుందన్నారు. దేశంలో తెలంగాణను అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో తెలంగాణ టూరిజం పాలసీని ప్రకటించామని తెలిపారు. ప్రసిద్ధి చెందిన స్మారక చిహ్నాలు, చారిత్రక ప్రదేశాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల వైభవం నుంచి రాష్ట్ర గుర్తింపును ప్రతిబింబించే ఉత్సవాలు, వంటకాలు, హస్తకళల వరకు తెలంగాణ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు సీఎం. పర్యావరణ, పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా టూరిస్టులను, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పాలసీని తీసుకొచ్చామని గుర్తు చేశారు. సురక్షిత పర్యాటకం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, అవకాశాలున్న ప్రాంతాలను ప్రత్యేక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.